హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము. సో మేము వచ్చినందుకు మా వదిన అయితే పప్పుచారు అండ్ మా వదిన స్టైల్లో చికెన్ ఫ్రై అయితే చేస్తుంది. సో ఈరోజు వ్లాగ్ అయితే అదే. మా వదిన స్టైల్లో చికెన్ ఫ్రై అండ్ పప్పుచారు ఎలాగో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఫ్రెండ్స్, మనం చికెన్ ఫ్రైలోకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత మా వదిన ఏం చేసిందంటే ఫస్ట్ పప్పు కూడా కుక్కర్లో పెట్టేసుకుంది, త్వరగా అవుతుందని. సో ఇప్పుడు చికెన్ ఫ్రైకి అయితే ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంది. ఆ ఆయిల్లో ఫస్ట్ చికెన్ వేసేసి దాంట్లోనే మనం కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకొని ముక్కని బాగా వేగించుకోవాలన్నమాట. వేగిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత దాన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. అలానే మనం ఉడికించుకున్న కందిపప్పులోకి కొంచెం అంతా చింతపండు రసము అలాగే తగినన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే మనం తగినంత పసుపు, కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. పైన మనం కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకొని 2 పొంగులు వచ్చేంత వరకు పప్పుచారుని మరిగించుకోవాలి. మినిట్స్ తర్వాత ఉడికించుకున్న చికెన్లో పసుపు అండ్ గరం మసాలా, ధనియా పౌడర్ అలాగే మీ టేస్ట్కి సరిపడంత కారం, మాకు సాల్ట్ కొంచెం తక్కువైంది సో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దానిలో పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. దాని తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై రెడీ. ఫైనల్గా మన పప్పుచారు అయితే మంచిగా మరిగించుకున్న తర్వాత దానిలో తాలింపుని అయితే మనం పెట్టుకోవాలి. సో స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని దాంట్లో మనం ఆనియన్స్ని వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత పక్కకు తీసుకొని దాంట్లోనే మనం వెల్లుల్లిపాయలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకొని తాలింపు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి పప్పుచారు రెడీ.